సంబల్ జిల్లాలో హింసాకాండకు కారకులైన వారిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉక్కుపాదం మోపుతున్నారు. హింసాకాండకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు. పోలీసులపైకి రాళ్లు రువిన సంఘ విద్రోహ శక్తుల పోస్టర్లను బహిరంగంగా ప్రదర్శించాలని నిర్ణయించారు. అలాగే ఈ అల్లర్ల కారణంగా జరిగిన నష్టం విషయంలో కూడా ఈ సంఘ విద్రోహ శక్తుల నుంచే నష్టపరిహారాన్ని వసూలు చేయనుంది యోగి ప్రభుత్వం. అలాగే వారి అరెస్టు కోసం సహకరించే వారికి కూడా రివార్డు ఇవ్వాలని యోగి సర్కార్ నిర్ణయించింది. సంబరహింస నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ పోలీసు ఉన్నతాధికారులతో అత్యున్నత సమావేశం నిర్వహించారు. సంఘ విద్రోహ శక్తులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్లను వాడుకోవాలని సీఎం యోగి సూచించారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 100 మందిని పోలీసులు గుర్తించారు. అల్లరి మూకలపై రివార్డును కూడా ప్రకటించారు సీఎం యోగి. అలాగే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మరోవైపు రాళ్లు రూవి నానా హంగామా చేసిన వారి ఫోటోలను విడుదల చేసే పనిలో నిమగ్నమైంది పోలీసు శాఖ. మరోవైపు 2020లో సీఏఏ వ్యతిరేక నిరసనలో పాల్గొని విధ్వంసం చేసిన వ్యక్తుల పోస్టర్లను కూడా ఇలాగే ప్రదర్శించారు. అయితే కోర్టు ఆదేశాలతో మళ్లీ తొలగించారు.